స్టార్ట్ అయిపోయాము మైసూర్ అండ్ కూర్గ్కి. సంక్రాంతి ఈసారి మైసూర్ అండ్ కూర్గ్లోని చేసుకోబోతున్నాము. ఎప్పటి నుంచో అనుకుంటున్న వెకేషన్ ప్లాన్ అనమాట. సో ఫైనలీ వీఆర్ గోయింగ్. ఇంటి నుంచి ఇప్పుడే బయలుదేరాము. ఇప్పుడు మనం నూడిల్స్ చేయబోతున్నాం. సో గెట్ రెడీ. స్విమ్మింగ్ వెళ్దాం రా. ఇందాక నుంచి తినేస్తున్నారు స్విమ్మింగ్ అని. వెళ్తాము. చల్లగున్నట్టుంది. ఎగిరేము. చేస్తానని ఎగిరేవు. ఓంకారేశ్వర స్వామి టెంపుల్కి వచ్చాము. టెంపుల్ చాలా చాలా బాగుంది. భాగమండల త్రివేణి సంగం అంట. సో క్రిష సే హాయ్. ఓకే, జై శ్రీరామ్ చెప్పండి. జై శ్రీరామ్. ప్రయాణం బాగా అవ్వాలి. ఓకే, హాయ్. జై శ్రీరామ్. జై శ్రీరామ్ చెప్పొచ్చు కదా. ఇది నా వీడియోలో అప్లోడ్ చేస్తాను. ఓకే, కృషిక కబుర్లలో కూడా సేమ్ అప్లోడ్ చేసేద్దాం. దానికి కూడా సబ్స్క్రైబ్ చేసుకుని బాయ్. ట్రైన్లో ఉన్న మార్నింగ్ అయిపోయింది. రాత్రి హడావిడికి అసలు తీయడమే అవ్వలేదు. ఇప్పుడైతే మార్నింగ్ 7 అలా అయ్యింది. నేను కృషిక ఆల్రెడీ బ్రష్ చేసేసి మళ్ళీ స్లీప్ వేస్తున్నాం. 10 వరకు టైం ఉంది. 10 o'clockకి రీచ్ అవుతాం. అంతవరకు వచ్చేసాం మైసూర్. ఐ లవ్ మైసూర్. జడుచుకోవద్దు. విచిత్రంగా తయారైంది. అయ్యి భలే ఉన్నారు వీళ్ళెవరు. అందరూ ఎక్కడికో బయలుదేరారు. ఇతను ఫొటోస్ తీసుకుంటున్నాడు. మన ట్యాక్సీ కూడా వచ్చేసింది. వెళ్ళిపోవడమే. ఫస్ట్ బ్రేక్ఫాస్ట్ చేసి అలా ఆకలేసేస్తుంది. డ్రైవర్ అని ఇక్కడ ఏదో బాగుంటుంది అనేసి తీసుకొచ్చాడు. బటన్ ఇడ్లీ, తట్టే ఇడ్లీ, కర్డ్ వడ, బటర్ మసాలా దోశ, చీజ్ మసాలా దోశ, ఆనియన్ బటర్ మసాలా, ఇదేదో మైసూర్ మసాలా దోశ అంట, పన్నీర్ మసాలా. ఇవన్నీ వద్దు కానీ ఇదేదో మైసూర్ మసాలా ట్రై చేద్దాం. కృషికకి కడుపులో తిప్పడం ఆల్రెడీ స్టార్ట్ అయింది. మైసూర్ మసాలా దోశ భలే ఉంది. పిల్లలు ట్రైన్లోని దోశ తిన్నారు, అందుకే జ్యూసులు తాగుతున్నారు. ఈ కాఫీ అడిగితే మొత్తం పెద్ద కుండీతో ఇచ్చాడు. నాన్నతో బెట్ చేసాడు. ఎంత చల్లగా ఉన్నా సరే స్విమ్మింగ్ చేసి చూపిస్తాను, లేకపోతే గుండు గీచుకుంటానని. సో స్విమ్మింగ్ పూల్లోని స్విమ్ చేస్తాడు. ఇప్పుడు ఎంత చల్లగా ఉన్నా పర్లేదు కానీ నేను పట్టించుకున్నాను. బట్టలు స్విమ్మింగ్ పూల్ చేస్తాను అన్నాడు క్రిష. నేను మాత్రం స్విమ్మింగ్ డ్రెస్ వేసుకునే చేస్తాను. చేయకపోతే గుండు. ఓకే ఏంట్రా, ఓకేనా? కూర్గ్లోని మేము ఇప్పుడు ఈరోజు స్టే చేసేది విరాజ్పేట్. సో విరాజ్పేట్లోని రిసార్ట్ వచ్చేసి మేము క్లబ్ మహీంద్రా ఉండబోతున్నాము. సో ఇప్పుడు డైరెక్ట్గా ఈరోజు వేరే ప్లాన్ ఏం లేదు. ఎక్కువ జర్నీ అంతా చేసి అలసిపోయాం కాబట్టి రిసార్ట్లో చిల్ అవ్వడమే పని. ఇల్లు లేకుండా కిందకున్న ఈ రోడ్డు కిందకి అన్ని పెంకుటిల్లే ఇక్కడ.
సేమ్ మన అరకు అటు సైడ్ చూసినట్టే మొత్తం అన్ని పెంకుటిల్లు అవిని చాలా బాగుంటాయి. ఇప్పుడు జేసీబీ ట్రక్ వచ్చింది. ఇంకా సేమ్ మన అరకులాగే ఎక్కడ చూసినా ఈ కాఫీ మొక్కలే. మంచి కాఫీ వాసన కూడా వస్తుంది. అర్జెంటుగా వెళ్ళి ఒక కాఫీ తాగేయాలి. ఇక్కడ నుంచి ఒక 50 మీటర్స్లోనే రెస్టారెంట్ ఏదో ఉంది. ఫస్ట్ తినేసి వచ్చేయడమే. అక్కడ క్యారమ్స్ ఆడతావా ఇప్పుడు? అది అక్కడ ఇవేవో అన్నీ బీట్రూట్ వైన్, మేరే వైన్, ఎన్ని రకాల గోవా వైన్ అంట, ఎన్ని రకాల వైన్ ఉన్నాయి. ఫుల్ కలెక్షనే ఉంది వైన్స్. ఇద్దరికి లంచ్ ఏం వద్దంట, ఐస్ క్రీములు తినేస్తున్నారు. చాలా బాగుంది ఇక్కడైతే ప్లేసు. తినేసి కొద్దిసేపు రిలాక్స్ అయ్యి ఇంకా స్విమ్మింగ్ పూల్ అండ్ రిసార్ట్ని బాగా ఎక్స్ప్లోర్ చేయాలి. చేసింది మన వైట్ రైస్, చికెన్ కర్రీ పెట్టేసుకోవడమే. ఏదో మైక్తో పాడేస్తుంది. కమింగ్ బేబీ, ఏం పాడుతున్నావే? హైనా నా సాంగ్ పాడు. ఏం పాడుతున్నావురా? స్విమ్మింగ్ వెళ్దాం రా, ఇందాక నుంచి తినేస్తున్నారు స్విమ్మింగ్ అని. వెళ్తాము. వెల్కమ్ క్రిషిక, వెల్కమ్ డ్రింక్ ఇస్తున్నారు. కమ్ హియర్. ఎస్, వెల్కమ్ డ్రింక్. వాట్? ఓ తీసుకో, బాగుంటుంది, తీసుకో. థ్యాంక్ యూ. మనం పానకం తాగుతాం కదా, సో పానకాన్ని వేడి చేసి ఇచ్చారు. బెల్లం కాఫీ అంట, బాగుంది. తర్వాత సెండ్ చేస్తారంట. బగ్గీస్ కూడా ఉన్నాయి, ఎలక్ట్రిక్ బగ్గీస్. మన రూమ్కి వెళ్ళిపోదాం ఇప్పుడు. భలే ఉన్నాయి చిన్న చిన్న బుడ్డిల్లులు. రివరు, బ్రిడ్జ్. క్రిస్మస్ టీమ్ అంతా. You can check from here. It's a Happy Hub program. Okay. So 7 to 8 we have a party game and DJ night today. Okay. And Oh. 4:30 it will be fun cooking, I guess. You can say. Okay, 4:30 fun cooking is there. Coffee plantation walk 4 o'clock and chess tournament 3 o'clock. So it's almost 2 o'clock. So okay, 2:30. So karaoke is going on. Party game, our coffee plantation walk will be chargeable. Otherwise, everything is a complimentary. ఓకే. PS5 will be chargeable. Into some activities are chargeable, some are complimentary from Happy Hub. మనకు కావాల్సిన జిమ్ ఇక్కడ ఉంది. జిమ్ ఎక్కడ చూసినా గ్రీనరీ అద్దరిపోయింది అసలు. బాయ్, రూమ్కి వచ్చేసాం. చాలా చాలా బాగుంది రూమ్ అయితే. ఆల్రెడీ మనోడు గెంతుతున్నాడు.
సౌండ్ చేస్తుంది. అవునా, ఉండే ఉంటాయి పీకాక్స్, మార్నింగ్ కనిపిస్తాయేమో. భలే ఉంది కదా, భలే అరుస్తున్నాయిరా పక్షులు చాలా. అదిగో పీకాకేనా అది సౌండ్? డైనింగ్ ఏరియా, ఇక్కడ బోల్డ్ గిన్నెలు అవి ఇచ్చారు. అర్జెంటుగా ఇప్పుడైతే కాఫీ కలిపేసుకోవాలి. ఓవెన్ ఉంది, గ్రీన్ టీ అవి ఉన్నాయి, కలిపేసుకుందాం. ఇప్పుడు మనం నూడిల్స్ చేయబోతున్నాం. నూడిల్స్ చేసుకొని తినబోతున్నాం. సో గెట్ రెడీ, నూడిల్స్ చేద్దాం. ఓకే, మీరే చేయండి. ఓవెన్లో పెట్టేసాము, హాట్ వాటర్ వేసేసి ఓవెన్లో పెట్టేసాం. ఇప్పుడు వీళ్ళు రెడీగా ప్లేట్స్ పెట్టుకొని కూర్చున్నారు. ఇక్కడ బయట నుంచి ఈయన పన్నీర్ మంచూరియా అండ్ అలాగే గోబీ మంచూరియా తీసుకొచ్చారు. నూడిల్స్ ప్లస్ మంచూరియా కాంబినేషన్ అది తిరిగిపోవాలి కదా. బయట రెస్టారెంట్స్లో తినే కన్నా ఇది బెటర్. బాగుందా రిషిక, ఎలా ఉంది? సూపర్. ఈయన చెక్అవుట్ ప్రాసెస్లో ఉన్నారు, మేము ఇద్దరం వెయిట్ చేస్తున్నాము. తొందరగా అయిపోతే తొందరగా ఇంకో రిసార్ట్కి వెళ్ళిపోవడమే. ఇదైతే చాలా చాలా బాగుంది విరాజ్పేట్ అయితే. విరాజ్పేట్ ఇంకొకటి ఏంటో తెలుసా, హీరోయిన్ రష్మిక మందానా కూడా విరాజ్పేట్ నుంచే. ఓ రిషిక, ఓ చేపలు అచ్చు సుచిత్ర ఆంటీ వాళ్ళ ఇంట్లో చేపలు అలాగా ఉన్నాయి కదా. వీళ్ళు పిక్కి మెచ్చుకోవాలి. అసలు వాటర్ ఫాల్స్ నుంచి అలా వచ్చి లంచ్ చేసాం కదా, లంచ్ చేసేసి ఇంకా డైరెక్ట్గా రిసార్ట్కి రావడమే డైరెక్ట్గా ఇంకా రూమ్కి వెళ్ళకుండా నేను ఆల్రెడీ క్యారీ చేశాను స్విమ్ సూట్స్ అవిని. సో వాటితో స్విమ్మింగ్ పూల్లో దూకేశారు, ఇంకా రూమ్కి కూడా వెళ్ళలేదు. ఫ్రీజింగ్ అంటే ఫ్రీజింగ్ ఉన్నాయి నిన్న ఇవాళ. అసలు వాటర్ నాకు ఇంకా కొంచెం ధైర్యం సరిపోవట్లేదు, కొద్దిసేపు ఉండి కొంచెం రిలాక్స్ అయ్యి అప్పుడు దూకుతాను. వీళ్ళైతే అప్పుడే దూకేశారు, చూపిస్తాను రండి. అసలు లిటరలీ ఐసు గడ్డల్లో వేసేస్తే ఎలా ఉంటుందో అలా ఉన్నాయి వాటర్. అలాంటి దాంట్లో వీళ్ళ ఆతృత ఆరాటం, అసలు పూలు చూస్తే వీళ్ళు అస్సలు ఆగలేరు, దూకేస్తారు. ఇది చూడండి బట్టలు ఎలా వేసిందో రాక్షసి. బుల్లి రాక్షసి. వాడు ఆల్రెడీ గెంతేస్తున్నాడు. ఈ డైలాగ్ ఎక్కడ ఈ మధ్య ఎక్కడ చూసినాడు, ఓరి అమ్మ బంటి ఏంటో ఈ డైలాగ్. అసలు అందరూ అదే పట్టుకున్నారు పిల్లలు. బంటి ఎవరా ఆడే బంటి, అక్కడ చేస్తున్నాడు బంటి. పాప కొప్పు వేసుకొని వెళ్తుంది. గ్లాసెస్ కూడా పెడతావా? పెట్టే. ఫస్ట్ అక్కడ వాటర్లో చేయి. ఈడెందుకు బేబీ పూల్లో దూకాడు? ఇదేదో భలే ఉంది. ఇటు వచ్చి బేబీ పూల్ ఎందుకు? ఫస్ట్ అక్కడ దిగుతావా? వెళ్ళు వెళ్ళు. ఏమైంది? ఎగిరేవు, చేస్తానని ఎగిరేవు. సరే సరే, క్యాప్ వెనక్కి వెళ్ళిపోతుంది, ముందుకు తీసుకో. కృషిక క్యాప్ ముందుకు తీసుకో. చల్లగున్నట్టుంది. దాన్నే నేను ఇలా అంటున్నాను. ఏ బాగుందిరా కృష. ఏ భలే చేస్తున్నాడు వీడు.
అరే బాగా చేస్తున్నావురా కిచ్చుగా. నువ్వు చెయ్యవే, నువ్వు చెయ్యి వాళ్ళేగా. వెరీ నైస్ రా. ఏది మళ్ళీ చేయి క్రిషో, ఎలా చేసావు మళ్ళీ చెయ్యి. ఏయ్ ఏయ్ ఏయ్, వెరీ గుడ్ వెరీ గుడ్ వెరీ గుడ్, సూపర్ పల్టీ కొట్టావురా, వెరీ గుడ్. నాకు సూర్య నమస్కారం అండర్ గ్రౌండ్ వాటర్ వచ్చు. చెయ్యి చెయ్యి. పాదహస్తాసన చెయ్యి, అది వెరీ గుడ్. ఇప్పుడు ఇది పోతుంది. అశ్వసంచాలన చెయ్యి. ఫిఫ్త్ది ఏంటమ్మా? ఫిఫ్త్ది అధోముఖ శ్వానాసన. అధోముఖ శ్వానాసన. అంటే చేశారు. బెండ్ ఫార్వర్డ్, మౌంటైన్ పోజ్. బేబీ పోజ్. బేబీ ఆహా. బేబీ అష్టాంగ ప్లాంక్ పోజ్ చేసాక అప్పుడు అష్టాంగ. పలకాసన తర్వాత అధోముఖ తర్వాత పలకాసన. మౌంటైన్ పోజ్ అధోముఖ తర్వాత పలకాసన తర్వాత అష్టాంగ, దెన్ భుజంగ. భుజంగ తర్వాత మళ్ళీ అధోముఖ. అధోముఖ తర్వాత మళ్ళీ అశ్వసంచాలన. మీకు నచ్చినట్టు చెయ్యండి. చెయ్యి, పల్టీ కొట్టు, అది వెరీ గుడ్ వెరీ గుడ్. నువ్వు కెలక్కురా దాన్ని, అది చేస్తున్నప్పుడు నువ్వు చెయ్యనియచ్చు కదరా, దాన్ని ఎందుకురా స్టాప్ చేస్తావు? వీళ్ళు 2 hours నుంచి రమ్మంటున్నారు, రావట్లేదు, ఆడుతూనే ఉన్నారు. అరే రండ్రా, ఇంకా టైం అయిపోయిందిరా. ఈరోజు లైవ్ కాన్సర్ట్ అవుతున్నట్టుంది. నైస్. కూర్చొని పాడుతున్న అమ్మాయిని డ్రా చేస్తుంది. ఏ చూపి, వెరీ నైస్. క్లబ్ మహీంద్రా అని కూడా మెన్షన్ చేసి ఆ అమ్మాయి కూర్చొని చేస్తున్నట్టు వేసింది. అదో అక్కడ అమ్మాయి కూర్చొని పాడుతున్నట్టు. వెరీ గుడ్. जब कोई याद नस्ल ये दिल में सुना कैसे मेरी बात है ఫుల్ రైజింగ్ ముందుకు చూడు. ఎస్, గో 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 గో. వీడేదో సెలెక్ట్ చేసుకుంటున్నాడు. కార్ రేసింగా. గో. అయిపోయిందా? అయిపోయినట్టుందిరా. వస్తాయా
టైం అప్రా 60. ట్రై చేయి. ట్రై ఇట్స్ ఓకే. రెడీగుండు, ఇక రెండిద్దరు రెడీగుండు. రెండు చేతులు పెట్టి రెడీగుండు. పట్టుకో అదేనా. వెళ్ళిపోతున్నావు నిజంగానే. చూసా చిన్నపిల్లల కాయిన్లు దొబ్బేసి గేమ్ ఆడేస్తుంది. స్టీరింగ్ అంటారు దాన్నే. యాక్సిలేటర్ మీద కాళ్ళు నొక్కు. బయట గుద్దుతావు చూడు మా బళ్ళని, అలాగే ఇక్కడ కూడా గుద్దాయి. నువ్వంత హార్ష్గా మాట్లాడుతుంది నేను ఫీల్ కాదేంటి, సేమ్ గేట్ అడ్డు వచ్చింది. అమ్మా ఇగో నువ్వు రియల్ వరల్డ్ లో సింగిల్ హ్యాండ్ స్టైల్ కొట్టక మళ్ళీ వేస్తాడు. ఏం కౌంటర్ సార్ ఇవి? ఏంద్రా ఇంక రావా? అబ్బా ఓహో బాగానే చేసావురా. కృషిక బోర్డు ఇరగొట్టేకే ఏంటి చేపలు పడుతున్నావా కృషిక? చూడు నాన్న చూడు ఎలా కొడుతున్నారు. అలా కొట్టినానా 2 ఫింగర్స్ మధ్యలో నుంచి. కృషిక ఒకసారి చూడు నాన్న, అలా కాదు అక్కడ కాదు, చూడు ఫింగర్స్ ఎక్కడ పెట్టాలి చూడు. అది బాగా కొట్టేవరా. అట్లుంటది మనతో. క్లబ్ మహీంద్రా మడికేరి చాలా చాలా బాగుంది వ్యూ. ఏదో కేరళ స్టైల్లో ఉంది, చాలా బాగుంది. నమస్తే, వెల్కమ్ టు క్లబ్ మహీంద్రా. థ్యాంక్ యూ. చక్కగా బొట్టు పెట్టి పిలుస్తున్నారు. వావ్ బ్యూటిఫుల్. అటు వెళ్ళి చూద్దాం. బా చెట్టు మధ్యలో ఎంత బాగుందో,
చెట్టుని డిస్టర్బ్ చేయకుండా కట్టారు. పెద్ద చెట్టు బాగుంది కదా. నాకైతే తెగ నచ్చేసింది ఇది. పెంకుటిల్లు ఇదంతా కేరళ స్టైల్లో ఉంది. నాకు ఎంత ఇష్టమో ఈ టైప్ ఇల్లులు అన్నీ, మండువా వాగిళ్ళు ఇవన్నీ. స్విమ్మింగ్ పూలా ఉందా? నైస్, ఆడేద్దాం. అక్కడ స్విమ్మింగ్ పూల్ ఉంది, తొందరగా వెళ్ళిపోదాం. వెళ్ళిపోతున్నాం. For everything, I'll have to reach the reception there, right? Yes, like you have to dial number 3 for buggy. Buggy will come to pick up you. Okay. And then our buffet is in the reception right hand side. Buffet is at the right hand Yes, Allah Kadi reception area is one level down and left hand side. Pool is near the buffet restaurant. Pool and our activity area near the buffet. బాల్కనీ చూద్దాం. ఫస్ట్ నాకు కావాల్సింది బాల్కనీయే. నైస్. ఓ స్విమ్మింగ్ పూల్ మనకి దగ్గరగానే ఉంది. ఇలా దూకేసి కూడా వెళ్ళిపోవచ్చాము. అరే స్విమ్మింగ్ పూల్ చూడు, అక్కడే ఉందిరా. అగో అక్కడే ఉంది. అదిగో ట్రాంపోలిన్ కూడా ఉంది దగ్గర, వాక్ చేయొచ్చు కదా. యా the pool. అగో స్ట్రైట్. స్ట్రేట్ ఉంది. క్రికెట్ కూడా ఉండాలి. అది ఏంటి కనిపించట్లే? అదో వాటర్. కానీ ఇక్కడ నుంచి రూట్ లేదు కదా. చాలా బాగుంది ఇక్కడ. నాన్న క్రికెట్ కూడా ఉంది. ఏ క్రికెట్ బాగా ఎక్సైట్మెంట్ ఫీల్ అవుతుంది. స్విమ్మింగ్ పూల్కి వెళ్ళాలంటే రూమ్ నుంచి ఇదంతా నడుచుకొని రావాలి. మొత్తం జంగిల్లానే ఉంది. ఇదేదో సిల్క్ స్టోర్ రిసార్ట్లోనే. అక్కడ మా పాప అప్పుడే ఉయ్యాలు ఊగేస్తుంది. ఇప్పుడు చేస్తా తిరిగిపోద్ది. ఒకసారి నువ్వు అది చేసావు. ఉయ్యాలు బాగున్నాయి, తర్వాత ఊదాం. దా చెట్టు. పూల్ చాలా బాగుంది. నాన్న మార్నింగ్ 8 to మార్నింగ్ 8:30 to అడ్వెంచర్ రైడ్స్ కూడా ఉన్నాయి అక్కడ. 8 to 6:30. లైట్తో పూలా బాగుంది. నాన్న పిలుపు. ప్లాంటర్స్ క్లబ్ రా ఇది. ఓంకారేశ్వర స్వామి టెంపుల్కి వచ్చాము. టెంపుల్ చాలా చాలా బాగుంది. లోపల నుంచి ఎల్లో చేస్తారో లేదో ఫొటోస్కి. చూసారా కోనేరు ఎంత బాగుందో.
పొద్దున్నే రెడీ అయిపోయి వచ్చేసాము టెంపుల్కి. డే 4. సో టెంపుల్ దర్శనం అయిపోయాక అప్పుడు బ్రేక్ఫాస్ట్ చేద్దామని ఈరోజు కొంచెం ఇంకా ఎర్లీగా లేచి వచ్చాము. పూలు అమ్ముతున్నారు. ఇద్దరు చెరొక సెట్ తీసేసుకున్నారు పూలు. ఇప్పుడు చెరొక అనేసాయే. సర్లే దా, ఆంజనేయ స్వామి టెంపుల్ అంటే దా. భలే ఉంది టెంపుల్ అయితే, చాలా పురాతన గుడి. చూసేద్దాం. వైకుంఠేశ్వరి సిరికి హరి అవిగో మహిమగిరి. ఇక్కడ నుంచి వీడియోస్ నాట్ అలౌడ్. కావేరి వచ్చేసాము. దూరంగా కనిపిస్తుంది గుడి, దగ్గరికి వెళ్ళిపోదాం. వచ్చేసాం. నా నత్తిని పట్టించుకోవద్దు. సో కావేరీ మాత ఇక్కడే పుట్టిన స్థలం అంట. ఇక్కడి నుంచే స్టార్ట్ అవుతుంది. సో అది చూసేద్దాం. చుట్టూ మేఘాలు అవి భలే ఉన్నాయి కదా. కృషికాకి కడుపులో తిప్పుతుంది. అక్కడ స్టాండ్ ఉన్నది నాన్న, దా వెళ్దాం. శివలింగం కావాలి అలాగా పైనుంచి వాటర్, కావేరీ నది అలా వాటర్ కావాలి అలా పడుతుంది. కృషి ఎందుకు వంగిపోతున్నావు? మామూలుగా కూడా వేయచ్చు. కృషిక అలా పైకి ఎగరద్దు, నార్మల్గా వేయండి. అలా వేయి. ఆ కింద పంతులు గారు కూర్చున్నారు కదా, అక్కడ కావేరీ మాత వాటర్ ఉన్నాయన్నమాట. అక్కడి నుంచే స్టార్ట్ అయిందంట కావేరీ రివర్. గుడి చాలా చాలా బాగుంది. ఇక్కడ లోపల వచ్చేసి పరమేశ్వరుడు, వినాయకుడు స్వామి టెంపుల్ అయితే చాలా చాలా బాగుంది. నెక్స్ట్ ప్లేస్ భాగమండల త్రివేణి సంగం అంట. ఇంకా ఏ ఏ నదులు ఇందులో కలుస్తాయి అనేసి నేను ఇంకా తెలుసుకోలేదు, తెలుసుకున్నాక చెప్తాను. సో భాగమండల ఇది భృగు మహర్షి స్థాపించిందంట. లోపల చాలా చాలా బాగుంది. అంటే ఇక్కడ ఫస్ట్ శివాలయం, ఆ పక్కనే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి అండ్ ఆ పక్కనే విష్ణు, ముగ్గురు ఉన్నారు. వినాయకుడు గుడి కూడా ఉంది. చాలా అంటే చాలా బాగుంది. సో త్రివేణి సంగంలోని ఏ ఏ నదులు అంటే కావేరి, కనిక, సుజోతి అంట, 3 నదులు. Site where 3 rivers Kaveri, Kanika and the mythical river Sujoti meet. Sapta Sindhu anta. బాగుంది.
మూడు నదులు కలిసిన చోట. అశ్వత్ కట్టె. ఇందాక మనం చిన్న సైజ్ చూసాము, ఇప్పుడు పెద్ద సైజ్ది అశ్వత్ కట్టె అంట. అశ్వత్ చెట్టు, గంట కూడా ఉంది. అబ్బా బాగుంది. త్రివేణి సంగమం. ఫిషెస్ ఉన్నాయి గోల్డ్. ఇక ఇక్కడ కూడా ఉన్నాయి. చాలా ఉన్నాయి రా చేపలు, పెద్దగా కూడా ఉన్నాయి. అక్కడ చూసావా బ్లాక్వి అన్ని గుంపుగా ఎలా ఉన్నాయో మిడిల్లో? అక్కడ చూడు, మిడిల్లో బ్లాక్ ఫిషెస్ అన్ని ఒక దగ్గర. కూర్చో కొంతసేపు, కొద్దిసేపు కూర్చోండి అలాగా కాలు పెట్టి. ఫస్ట్ దండం పెట్టుకోవాలి. కూర్గ్లో రాజా సీట్ అనేసి ఇదేదో ఫేమస్ అంట, వ్యూ పాయింట్ అన్నీ ఉంటాయంట. సో ఈ రాజా సీట్కి వచ్చాం. చూసారా ఎంత బాగుందో. గో గో గో. బాయ్, ఆల్ ది బెస్ట్. హాయ్. వెళ్ళిపోయింది కృషిక. దుబారే వచ్చాము. దారిలో ఇలా నడుచుకొని వెళ్ళాలి జాగ్రత్తగా. ఈ రివర్ మధ్యలో నుంచి నడవడం సూపర్ కదా. బాగా తడిచి వెళ్ళాలి. ఎంత బాగుందో చల్లగా. ఎలిఫెంట్స్, బంగారు తల్లులు, వీటిని చూడడానికి వెళ్తున్నాం. దుబారే ఎలిఫెంట్ క్యాంప్.